ఏమే అను లేచిందా? లేదండి. 5 రోజుల్లో దాని పుట్టినరోజు ఉంది. మళ్ళీ ఏం గిఫ్ట్ అడుగుతుందో అని భయంగా ఉంది. అదేంటండి, మన అమ్మాయికే కదా ఎంత పెట్టినా. పోయినసారి బర్త్డేకి ఏం కావాలి తల్లి నీకు అని అడిగిన పాపానికి స్కూటీతో పాటు గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయించిందే. అయితే ఏమైందండి? వశ ముద్దు మహమా, వస్తువులు కోరుకోవాలి గాని అది నా చావును కోరుకుంటుంది. ఆ 108 ప్రదక్షిణాల దెబ్బకి బాత్రూమ్ లో దేవుడు కనిపించాడు. ఈరోజు ఏదో రకంగా దీని సంగతి తేల్చేయాలి. అను అను వెయిట్ అను. ఎందుకంత కోపం? ఇలా వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం. ఓకే అను, ఇలా వెంటపడను. ఏం చేస్తే ఇష్టపడతావు చెప్పు, చేస్తాను. చేస్తావా? అయితే విను. క్లీన్ షర్ట్, ఫుల్ హ్యాండ్స్, చేతికి బటన్స్ పెట్టి సైడ్ క్రాఫ్ట్ దువి డీసెంట్ గా ఉండాలి. పలకబట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. ఏంటను ఇదంతా? ఛే, నువ్వు మారవు, అందుకే వద్దన్నాను. ప్లీజ్ 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 అను, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను, ఓకేనా? నిన్ను 4 రోజులు వాడుకొని వదిలేసే అమ్మాయిలాగా ఉండాలా, లేక నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండే అమ్మాయిలాగా ఉండాలా? కలిసి ఉండే అమ్మాయే కావాలి. వాటితో పాటు ఎప్పుడు క్యూట్ స్మైల్తో ఉండాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సరే, అలా ఉంటే అప్పుడు చూస్తాను. అలా ఎందుకన్నావే? అలా అంటే అవన్నీ చేయలేక, నా దగ్గరకు రాలేక టార్చర్ అనుభవిస్తాడు. ఏం చెప్పావే, చాలా గ్రేటే నువ్వు. మరి అను అంటే ఏమనుకున్నావు? వీడు మళ్ళీ వచ్చాడు. హాయ్ అను, ఎలా ఉన్నాను? నువ్వెలా ఉంటే నాకేంటి? నీకోసమే కదా ఇదంతా. నేనేదో ఊరికే అన్నాను. ప్లీజ్ నన్ను విసిగించకు, నా వెంట పడకు. ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు. ఏంటే డ్రామాలు ఆడుతున్నావు? అలా ఉండు ఇలా ఉండు అని ఇంత పెద్ద లిస్ట్ చెప్పావుగా. హే అను, స్ట్రైట్ గా చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. నీకు ఇష్టం ఉందా లేదా? లేదు లేదు, నాకు ఇష్టం లేదు. నన్ను వదిలే. నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇదంతా? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చావుపో. దంతగత్తల ఫోజు కొడుతుంది.